హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెడికో లైఫ్. రేపు వెరిఫికేషన్కి వెళ్ళబోయే వాళ్ళందరికీ ఫస్ట్గా ఆల్ ద బెస్ట్. ఎవ్వరూ టెన్షన్ పడకుండా తీసుకోవాల్సిన చిన్న చిన్న టిప్స్ ఏమేమి ఫాలో అవ్వాలన్నది మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేయవలసి ఉంటుంది. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ అన్ని కేటగిరీస్ వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను బీసీ వాళ్ళకి కావాల్సిన మనకి మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ నేను ఒక్కసారి స్క్రీన్ పైన ఇస్తాను. మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసి పెట్టుకోండి. తర్వాత రేపటి నుంచి స్పోర్ట్స్ వాళ్ళకి స్టార్ట్ కాబట్టి స్పోర్ట్స్ వాళ్ళకి కూడా కావాల్సిన డాక్యుమెంట్స్ ఫామ్ 1 ఆర్ 2, 3 అనేది క్లియర్గా పెట్టుకో. 1కి 2 సార్లు మీరు సర్టిఫికేట్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకొని అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే రేపటికి మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ స్పోర్ట్స్ వాళ్ళు కాబట్టి స్పోర్ట్స్ వాళ్ళు కేటగిరీ వైజ్ అన్ని డాక్యుమెంట్స్ అరేంజ్ చేసి పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నాన్ క్రిమీ లేయర్ కోసం అడుగుతూ ఉన్నారు. సో నాన్ క్రిమీ లేయర్ ఆన్లైన్లో ఇష్యూ చేస్తున్నారు, ఆఫ్లైన్లో ఇవ్వట్లేదు అన్నారు. సో ఆన్లైన్ అయినా పర్లేదు, ఆన్లైన్ తీసుకొని వెళ్ళండి. ఇన్ కేస్ వాళ్ళు ఆఫ్లైన్ కావాలి అని అడిగితే మాత్రం మళ్ళీ రీసబ్మిషన్కి టైం ఉంది కాబట్టి రీసబ్మిషన్ వరకు మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో మనకి రేపటి నుంచి స్పోర్ట్స్ వాళ్ళకి వెరిఫికేషన్ ఉంది కాబట్టి స్పోర్ట్స్ వాళ్ళు సర్టిఫికేట్స్ ఏం లేకపోయినా టెన్షన్ పడకండి. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్తో మీరు వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి. రీసబ్మిషన్కి ఇంకా టైం ఉంది కాబట్టి ల్యాక్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు రీసబ్మిషన్ రోజు సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వడానికి చూడండి. సో నెక్స్ట్ ఏంటి అంటే బీ ఆన్ టైమ్. అందరూ రేపు ఆన్ టైం మీ సెషన్ ఏ టైంలో ఉందో ఆ టైంకి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి సో అందరూ బీ ఆన్ టైం ఉండేలాగా చూసుకోండి. మీ సెషన్ టైం వరకు రీచ్ అయ్యేలాగా మీరు ఎర్లీగా రీచ్ అయ్యేలా చూసుకోండి. సో ఎలాంటి టెన్షన్ లేకుండా మీ వెరిఫికేషన్ అనేది ప్రశాంతంగా పూర్తయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందరూ ఎవరి సెషన్కి వాళ్ళు ఆన్ టైంలో ఉండేలాగా చూసుకోండి. ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాశారు, సో వాళ్ళు అటెండ్ అయితే ఎలా ఉంటుంది అని. సో ఇప్పుడు వాళ్ళు వెరిఫికేషన్కి అటెండ్ అయితే వాళ్ళు రైట్ నౌ చేస్తున్న జాబ్ వదిలేసి ఇక్కడికి వస్తే వాళ్ళు ప్రజెంట్ జాబ్ చేస్తున్న వేకెన్సీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ నోటిఫికేషన్కి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది ఎంప్టీగానే ఉంటుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆ వేకెన్సీ అనేది ఎంప్టీగానే ఉంటుంది. ఇంకెవరికి అలాట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఇన్ కేస్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబే చేస్తాము, ఈ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వము అని అంటే ఆ జాబ్ వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఇంకొక పోస్ట్ అనేది వేరే వాళ్ళకి అలాట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరైతే ఆల్రెడీ జాబ్లో ఉన్నారో వాళ్ళు పక్కాగా జాబ్లో జాయిన్ అవుతాము అన్న వాళ్ళు మాత్రమే వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి ప్లీజ్. ఎందుకంటే ఇంకొక పర్సన్కైనా ఆపర్చునిటీ వస్తుంది మీరు రాకపోతే. ఒకవేళ మీరు వచ్చి అటెండ్ అయ్యి మళ్ళీ మీరు మీ రొటీన్ జాబే చేసుకుంటామంటే అనవసరంగా ఇక్కడ ఒక పోస్ట్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు ఎంప్టీగానే ఉంటుంది. అట్లీస్ట్ మీరు రాకుండా ఉంటేనైనా ఇంకొకరికి అవకాశం వచ్చి ఇంకొకరి ఫ్యామిలీ అనేది సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ మీరు ఒక్కసారి వెరిఫికేషన్కి వచ్చే ముందు ఆలోచించి వెరిఫికేషన్ రావడానికి చూడండి. అండ్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ కూడా ఎర్లీగానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరు దానికోసం టెన్షన్ పడకండి. ఒకవేళ ఈ నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు మనకి నెక్స్ట్ రాబోయే కాలంలో చాలా నోటిఫికేషన్స్ అనేవి ఎదురు చూస్తూ ఉన్నాయి. సో మీరు ఏమి డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతూ ఉండండి. నేను నర్సింగ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అన్నీ మన ఛానల్లో అప్ టు డేట్ మీకు వేకెన్సీస్తో సహా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన మెడికో లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ వెరిఫికేషన్ పీపుల్. ఇంకా మీకు వెరిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ నాకు తెలిసి ఉంటే నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్.